చాలామంది దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే చాలామంది దేవుణ్ణి ఎందుకు విడిచిపెడుతున్నారంటే వాళ్ళకి ఇదిగో నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడని అనుకోవటంలా వీళ్ళే దేవుడిని పరీక్షిస్తున్నారు. నాకు గనక ఇదైతే ఆయన ఉన్నట్టు లేకపోతే లేనట్టు. నువ్వెంత, నీ బతికెంత? కాళ్ళు తిమ్మిరులు వస్తే లేచి నిలబడలేని మనుషులు నువ్వు అనుకున్నది జరిగితే దేవుడు ఉన్నట్టు, నువ్వు అనుకున్నది జరగకపోతే దేవుడు లేనట్ట. దేవుడంటే ఎవరు? ఈ సృష్టికి కర్త. ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు మీ ఇంటికి వచ్చాడా? మీరు ఎప్పుడన్నా ఆయన ఇంటికి వెళ్ళారా? ఆయన్ని ఎప్పుడన్నా మీరు దగ్గరుండి చూసారా? అవునాడంటావా లేదంటావా? మన దేశానికి అవునాడని నువ్వు ఎప్పుడన్నా చూసావా? చెప్పుకుంటుంటే టీవీలలో చూశానండి అని అంటావేమో. ఎస్, టీవీలలోనే చూసావు, పేపర్లలో చూసావు, ఆయన ఉన్నాడని నీకు తెలుసు. అలాగే ఈయన ఉన్నాడనేది ఎంత నిజమో దేవుడు ఉన్నాడనేది అంతకన్నా ఎక్కువ నిజం. హల్లెలూయా. నాగేశ్వరరావు గారు కొవ్వూరు దగ్గర దొమ్మేరు అనేటువంటి ఊరు నుంచి వీరు రావడం జరిగింది. వీరికున్న సమస్య ఏంటంటే లివరు క్రొవ్వు పట్టేసి అది కాస్త పెరిగిపోయి దానికి కారణంగా సంవత్సర కాలంగా ఈయన బాధపడుతూ ఉన్నాడు. ఇంకా గాల్ బ్లాడర్లో స్టోన్ కూడా ఉంది. వాటి చేత బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ మందులంటూ సంవత్సర కాలంగా ఈయన బాధపడుతూ తిరుగుతూ ఉన్నాడు, కానీ ఫలితం అయితే కనిపించలేదు. అట్లాంటి పరిస్థితుల్లో నాగేశ్వరరావు గారికి ఎవరో చెప్పిన ఆ యొక్క మాటను బట్టి ఈ యొక్క రాజమండ్రిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటే దైవజనులు స్వస్థత వరం కలిగినటువంటి ఆ దైవజనులు క్రీస్తు రాయబారి గారు చేసి ప్రార్థన చేస్తే దేవుడు అనేకులకు స్వస్థతనిస్తూ ఉన్నాడు, నా విషయంలో కూడా మేలు చేస్తాడన్నటువంటి ఆశతో వీరు రావడం జరిగింది. 7 నెలలు క్రమంగా రావడానికి ఒక తీర్మానం చేసుకుని వస్తూ ఉన్నారు. నెల గడిచేటప్పటికీ వీరి యొక్క ఆరోగ్య విషయంలో దేవుడు ఎంతో మెరుగుదల దయచేశాడు. ఇప్పుడు చూస్తే 7 నెలలు కంప్లీట్ అయ్యేటప్పటికి లివర్ నార్మల్గా వచ్చేసింది, గాల్ బ్లాడర్లో స్టోన్ కూడా తగ్గిపోయింది. పూర్తి స్వస్థత పొందుకుని ఈ రోజున నాగేశ్వరరావు గారు సాక్షిగా మన ముందు నిలిచి ఉన్నారు. వీరి విషయంలో స్వస్థతనిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఏలూరులో మే నెల 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. 2 సంవత్సరాలుగా వీరు ఈ గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటూ వస్తూ ఉన్నారు. ఈమెకి గుండె జబ్బు ఉన్నదట, ఇంకా నడువు నొప్పి, షుగరు, ఇంకా అనేక శరీర బలహీనతలు ఈమెను వెంటాడుతూ ఉన్నాయి. చీకటి శక్తుల ప్రభావం కారణంగా తరచుగా బలహీనపడుతూ ఉంటారు. గుండె జబ్బు నిమిత్తం అయితే ప్రతిరోజు 8 టాబ్లెట్స్ వీరు వేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అట్లాంటిది 2 సంవత్సరాల నుండి గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థించి ఇవ్వబడిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించిన పిమ్మట ఈమెకు ఉన్నటువంటి గుండె జబ్బు పూర్తిగా తగ్గిపోయింది. షుగర్ కంట్రోల్లోకి వచ్చేసింది. ఇంకా ఈమె దేహంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత తీసివేయబడ్డాయి. ఒక రోజున ఈమె కలలోకి దైవజనులు పెద్దయ్య గారు, క్రీస్తు రాయబారి గారు, దేవుడే ఆ దైవజనుడు రూపంలో ఈమె కలలో కనిపించడం జరిగింది. ఇంకా వారు చెప్పారు, అమ్మా నిన్ను స్వస్థపరుస్తున్నాను, నీకు ఏ బాధ ఉండదు, ధైర్యంగా ఉండని చెప్పేసి మన ఆత్మీయ నాయకులు క్రీస్తు రాయబారి
కుమారి గారి రూపంలో దేవుడే ఈమెను కలలో దర్శించి ఈమెకు మాట ఇవ్వడం జరిగిందట. ఆ మాట పొందుకున్న నాటి నుండి ఈమె దేహంలో ఉన్నటువంటి అప్పటిదాకా పనిచేస్తున్న చీకటి శక్తులన్నీ కూడా తొలగిపోగా పూర్తి స్వస్థత వీరు పొందుకున్నారు, సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఈ స్థలానికి వచ్చి 2 ఏళ్ళు అవుతూ ఉంది. ఇప్పటిదాకా మరలా ఆ గుండె నొప్పి బారిన కానీ, ఇంకా నడువు నొప్పి అని కానీ, షుగర్ అనేటువంటి సమస్య కానీ తనలో ఉండకుండా దేవుడు పూర్తిగా తీసివేశాడు. 8 ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే కానీ తనకు బాగుండేది కాదు. అట్లాంటిది ఈరోజు ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. 2 ఏళ్ళుగా కేవలం దైవజనులు ప్రార్థించి ఇచ్చిన ప్రార్థనా తైలం విశ్వాసంతో వాడుకోవడం, ప్రతి నెల మానకుండా రెగ్యులర్గా ఇక్కడ జరిగే ఆరాధనలో పాల్గొని దైవజనుల చేతుల మీదుగా ఆ యొక్క ప్రార్థించి ఇవ్వబడిన అంజూర ఫలాన్ని భుజించడం చేస్తూ ఉన్నారు. ఈ రోజున సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉన్నారు. వీరి విషయంలో స్వస్థతను దయచేసిన ఆ దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. చేతులెత్తి హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్ లో జూన్ నెల 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. పెద్ద డోర్నాలలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. రేపల్లెలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు.